హైదరాబాద్లో నిజాం కాలం నాటి చారిత్రక నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో హిస్టరీకి ఆనవాలుగా ఉన్న పురాతన మెట్ల బావులకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మెట్లబావి పునరుద్ధరణకు ఇప్పటికే ప్రభుత్వంతో ఇన్ఫోసిస్ సంస్థ ఒప్పందం కుదుర్చుకొని పనులు చేపట్టింది. సిటీలో మెట్ల బావులకు రీస్టోరేషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్ లో మోడర్న్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నా ఇక్కడ చరిత్రకు నిలువుటద్దంగా నిలిచే ఎన్నో పురాతన కట్టడాలు కూడా ఉన్నాయి. చార్మినార్, గోల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్ లాంటి ఎన్నో నిర్మాణాలు నిజాం పాలనకు నిదర్శనం. ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా మెట్లబావులు మళ్లీ జీవనం పోసుకుంటున్నాయి. ఇప్పటికే బన్సీలాల్పేట మెట్లబావి రినోవేషన్ అనంతరం టూరిస్ట్ స్పాట్ గా, కల్చరల్ ఈవెంట్స్ కు వేదికగా నిలుస్తోంది. నగరంలో మరో 2 మెట్ల బావులు ఉస్మానియా యూనివర్సిటీలో గుర్తించి వాటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రాంగణంలో గుర్తించిన మెట్లబావి రిస్టోరేషన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మహాలఖ మెట్లబావి పనులు దాదాపు 50% పూర్తయ్యాయని తెలిపారు సైట్ ఇంజనీర్లు. లేటెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాత మెట్ల బావులను రీస్టోర్ చేస్తున్నామని తెలిపారు ఇంజనీర్లు. పాత నిర్మాణ శైలిని ఖరాబ్ చేయకుండా మెట్ల బావులను పునర్నిర్మిస్తున్నామన్నారు. అకాలంలో మెట్ల బావి నిర్మాణానికి ఉపయోగించిన లైమ్ స్టోన్, ఇటుకలు, బండరాళ్లు ఎఫెక్ట్ కాకుండా పనులు నిర్వహిస్తున్నారు. నిజాం కాలంలో తాగునీటి కోసం, వివిధ అవసరాల కోసం నిర్మించిన మెట్ల బావులు ఇప్పుడు చెత్తా చెదారం, డ్రైనేజీతో నిండిపోయి ఉన్నాయి. అయితే వాటిని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ సంస్కృతి ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరింది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. మంచిరేవుల, అడిక్మెట్, సాలార్జంగ్, అమ్మపల్లి మెట్ల బావులను వివిధ ప్రైవేటు కంపెనీలు దత్తత తీసుకుని పునరుద్ధరిస్తున్నారు. ఫలక్నామా మెట్ల బావిని టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోటి ఉమెన్స్ కాలేజీలు దత్తత తీసుకున్నాయి. మెట్ల బావుల చుట్టూ నీటి ఊటలు రావడంతో రీస్టోరేషన్ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయన్నారు సైట్ ఇంజనీర్లు.